ఓం శాంతి. మురళీ డేట్ 7/4/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు శాంతిగా ఉండడము, ఎక్కువగా శబ్దంలోకి రాకుండా ఉండటము, మధురంగా మాట్లాడడము, ఇదే అన్నింటికన్నా మంచి దైవీ గుణము. పిల్లలైన మీరు ఇప్పుడు టాకీ నుండి మూవీలోకి మరియు మూవీ నుండి సైలెన్స్లోకి వెళతారు. కావున ఎక్కువగా శబ్దంలోకి రాకండి. ప్రశ్న: ఏ ముఖ్యమైన ధారణ ఆధారంతో సర్వదైవీ గుణాలు స్వతహాగానే వస్తాయి? జవాబు: ముఖ్యమైనది పవిత్రతా ధారణ. దేవతలు పవిత్రంగా ఉన్నారు, కావుననే వారిలో దైవీ గుణాలున్నాయి. ఈ ప్రపంచంలో ఎవరిలోనూ దైవీ గుణాలు ఉండవు. రావణ రాజ్యంలో దైవీ గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? రాయల్ పిల్లలైన మీరు ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. పాట: భోలానాథుడి కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు. అచ్చా, మీఠే మీఠే సికేలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: ఎవరితోనైనా చాలా నమ్రతతో నెమ్మదిగా మాట్లాడాలి. మీ మాట వ్యవహారము చాలా మధురంగా ఉండాలి. నిశ్శబ్దమైన వాతావరణం ఉండాలి. ఏ శబ్దమూ లేకపోతే అప్పుడు సేవలో సఫలత ఏర్పడుతుంది. సెకండ్ పాయింట్: సత్యమైన ప్రేయసులుగా అయి ఒక్క ప్రియుడినే స్మృతి చేయాలి. స్మృతి చేసే సమయంలో ఎప్పుడూ కళ్ళు మూసుకొని భుజాలను దించుకొని కూర్చోకూడదు. దేహి అభిమానులుగా అయి కూర్చోవాలి. వరదానం: సర్వ ఖజానాలను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించే అఖండ మహాదాని భవ. ఏ విధంగా బాబా బండారము సదా కొనసాగుతూనే ఉంటుందో, రోజు ఇస్తూనే ఉంటారో, అలాగే మీ అఖండ లంగరు కూడా కొనసాగుతూనే ఉండాలి. ఎందుకంటే మీ వద్ద జ్ఞానం యొక్క, శక్తి యొక్క, సంతోషాల యొక్క సంపన్నమైన భాండాగారాలు ఉన్నాయి. వీటిని మీ తోడుగా ఉంచుకోవడంలో లేక ఉపయోగించడంలో ఎటువంటి ప్రమాదమూ లేదు. ఈ భాండారమును తెరిచి ఉంచినట్లయితే దొంగలు రారు. వాటిని మూసుకుంటేనే దొంగలు వస్తారు. కావున రోజు మీకు లభించిన ఖజానాలను చూడండి మరియు స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల వాటిని ఉపయోగించండి. అప్పుడు అఖండ మహాదానులుగా అయిపోతారు. స్లోగన్: విన్నదానిని మననం చేయండి. మననం చేయడం ద్వారానే శక్తిశాలిగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.